నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణం దగ్ధం. కుమ్మర వీధిలో ఉన్న దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు, కాలి బూడిదైన వస్తువులు, లక్షల్లో నష్టం వాటిల్లిందని అంచనా. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. పరిశోధనా కేంద్రాలను వైకాపా నిర్వీర్యం చేసిందని వెంకటగిరి ప్రాంతంలో ఉన్న పెట్లూరు నిమ్మ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వైభవంగా కోటమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో విరివిగా పాల్గొని జయప్రదం చేసిన భక్తులు. గూడూరు పట్టణంలోని కుమ్మర వీధిలో ఉన్న సూర్య ఫ్యాన్సీ అగ్నికి ఆహుతైంది. శనివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాప్తి చెంది దుకాణంలో వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సూర్య ఫ్యాన్సీ దుకాణంలో శనివారం వేకువజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఒకసారిగా మంటలు ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల వారు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలికి సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ఎంతగానో ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాలేదు. అగ్నిమాపక యంత్రంలో నీరు అయిపోయింది. దీంతో మంటలు మరింత వ్యాపించి 3 అంతస్తుల్లో ఉన్న వస్తువులు కాలిపోయాయి. దట్టమైన పొగ చుట్టుముట్టింది. దుకాణంలో ఉన్న విలువైన వస్తువులన్నీ కాలిపోయాయి. లక్షల్లో నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు తీసుకోవాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం సూచించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహన చోదకులకు అవగాహన కలిగించారు. అనంతరం షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే ప్రమాదాలు జరిగితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. లైసెన్సు మరియు ఇన్సూరెన్స్ ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. వాహనాలు నడిపే వారందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా జీవించాలని ఆమె వివరించారు. అంటే అన్ని మర్చిపోవడానికి పనికి వస్తున్నామో కానీ జీవితాన్ని మర్చిపోలేము కదా ఒక ½ అవర్ కోసం. అందుకని తాగి ఎవరు డ్రైవ్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తప్పు అని అలాంటి వాటి కేసులు బుక్ చేసి మా దగ్గర తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు వేసిన ఫైన్ల కంటే ఇప్పుడు ఫైన్లు పెంచారు. కాబట్టి మీరు ఫైన్ వదిలేసేయండి. మీకు నష్టం కదా, డబ్బులు ఎలా అయినా సంపాదించచ్చు, ప్రాణాన్ని తీసుకురాలేం కదా. మీరు ఎవరైనా ఒక్కళ్ళు చేయి వెళ్తే నేను ప్రాణాన్ని కొనగలను,
విరిగిపోయిన కాళ్ళను మళ్ళీ ఒరిజినల్ కాళ్ళని తెచ్చుకోగలను, పోయిన కన్నును మళ్ళీ తెచ్చుకోగలను అని ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి ముందుకు చెప్పండి. ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి నేను కొనగలనండి ప్రాణాన్ని, లేకపోతే నా కాలు విరిగిపోయింది మళ్ళీ ఒరిజినల్ కాళ్ళని తెచ్చేస్తాను, నాకు కన్ను పోయింది మళ్ళీ కన్ను తెచ్చేయగలను ఎవరైనా చెప్పగలరా? మీరు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే లాస్ ఈజ్ ఆల్వేజ్ లాస్. ఒకసారి లాస్ అయిందంటే అది జీవితాంతం లాసే. ఇంక ప్రాణం పోతే పర్మనెంట్ లాస్. అది మీ ఒక్కరికే కాదు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సరిగా డ్రైవ్ చేయట్లేదు, సరిగా ఉండట్లేదు, రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని కాదు. నేను అలా కేసులు వ్యక్తుల గురించి చెప్తున్నాను. మా దగ్గర ఎన్నో కేసులు ఉన్నాయి. వారానికి 5 కేసులన్నా మేము కాంపెన్సేషన్ ఇస్తాం. అసలు వాళ్ళని చూస్తే మాకు ఉన్న కేసులన్నీ మర్చిపోయి ఆ రోజు ఇంటికి వెళ్ళినా కూడా చాలా బాధగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు అంటే కేసుల నుంచి బయటకు రావాలి. ఇంకోటి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ కారులో వెళ్ళే వాళ్ళు చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అది చిన్నగా తీసుకుంటారు, కానీ చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలా చెప్పుకుంటూ ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదు. రోజు వరకు లైసెన్స్ ఉంది, రెన్యూల్ చేయించుకున్నాం, నెగ్లిజెన్సీ రేపు చేయించుకుందాంలే అని. కానీ ఏదన్నా నెగ్లెక్ట్ చేయకండి. కానీ వెహికల్స్ మీద రోడ్ల మీద వెళ్ళే వ్యక్తులు ఏ విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే దానికి విలువ మన ప్రాణం. మన ప్రాణానికి విలువ కట్టే వ్యక్తే లేరు, ఎవరు దాన్ని విలువ కట్టలేరు, తెచ్చుకోలేము. కాబట్టి మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటున్నాం. మనం ఈ మోటార్ వెహికల్స్ రూల్స్ పాటిద్దాం, మోటార్ వెహికల్ యాక్ట్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మనం డ్రైవ్ చేద్దాం అని ప్రతి ఒక్కరూ అనుకుంటే కేసుల గురించి వదిలేసి నీ కేసు కాకపోతే ఇంకా మరికొందరు మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మీకోసం రోడ్ యాక్సిడెంట్ తగ్గించడం కోసం రోడ్డు మీదకి వచ్చి మీటింగ్ చెప్పడం జరుగుతుంది. దాని యొక్క తీవ్రతను మీరు అర్థం చేసుకుని ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మీరంతా కూడా క్షేమంగా ఉండండి, అదే మేము కోరుకునేది. ఈ సమావేశంలో న్యాయమూర్తి లోకనాథం, ఎంవిఐ ప్రభాకర్, సిఐ పాపారావు, న్యాయవాదులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు సేవలు అందించే పరిశోధనా కేంద్రాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. వెంకటగిరి సమీపంలోని పెట్లూరు నిమ్మ పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వెంకటగిరి సమీపంలో ఉన్న పెట్లూరు నిమ్మ పరిశోధన కేంద్రాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సందర్శించారు. పరిశోధనా కేంద్రం మొత్తం తిరిగి పరిశీలించారు. ప్రస్తుతం రైతులకు అందిస్తున్న పెట్లూరు నిమ్మ పిలకలు పరిశీలించి చెట్టు నాణ్యత, నిమ్మకాయ సైజు, తెగుళ్లు తట్టుకునే సామర్థ్యం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏటా ఎన్ని మొక్కలను సిద్ధం చేసి రైతులకు అందిస్తున్నామో అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మధుమతి వివరించారు. సిబ్బంది, శాస్త్రవేత్తల లోటు తదితర వివరాలను సమగ్రంగా అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సిసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో యువతిపై చెట్టుకొమ్మ విరిగిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టుకొమ్మ విరిగిపడింది. దీంతో తల, వెన్నుముకకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానంలో టీడీపీ నాయకులు అన్నంగి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొంగూరు నారాయణ క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ ముగింపు సమావేశానికి హాజరైన మంత్రి సతీమణి రమాదేవి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ఎంత అవసరమన్నారు. యువతతో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ రోజు నేను పాల్గొనటం చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో యువత అనే కాదు, పెద్ద అనే కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయస్కుల వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరికి ఆ కాషియస్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, హెల్త్ బాగుండాలి అని. హెల్త్ బాగుండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే దానికి క్రీడలు అనేది చాలా ముఖ్యమైన మార్గము, మంచి మార్గం. అది ప్రత్యేకించి యువత క్రీడల్లో వారి యొక్క సామర్థ్యాన్ని, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని కనుక ప్రోత్సహించినట్టయితే వాళ్ళకి బాడీ యాక్టివ్గా ఉంటుంది, తద్వారా మైండ్ యాక్టివ్గా ఉంటుంది.
ఎవరైనా కూడాను బాడీని యాక్టివ్గా ఉంచుకున్నప్పుడు తద్వారా వాళ్ళ మనస్సు మెదడు కూడా బాగా యాక్టివ్గా ఉండి మంచి మార్గంలో ఆలోచించటానికి ఇది ప్రతి ఒక్కరికి చాలా సహాయపడుతుంది. అందులో ఒక ఎంకరేజ్మెంట్గా పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 40 టీములు పార్టిసిపేట్ చేశాయి. ప్రతి ఒక్కరు 3వ తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగాయి. మధ్యలో 2 రోజులు వర్షాభావం వలన పోస్ట్పోన్ అయ్యి 10వ తేదీతో అవ్వాల్సింది ఈరోజు 12వ తేదీ. ఈరోజు ఫైనల్స్ జరగటము. ఇందులో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, నూతన ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరించాలని ఎన్ఎంయు రాష్ట్ర కార్యదర్శి చెంచులయ్య, జోనల్ అధ్యక్షుడు డివిఆర్ కుమార్ తదితరులు కోరారు. వాకాడ్లోని స్వర్ణముఖి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు సమస్యలపై చర్చించారు. అనంతరం సన్మానాలు జరిగాయి. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్, జిల్లా కార్యదర్శి బిఎస్ బాబు, నాయకులు గుణశేఖర్, సుధాకర్ రావు, భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ విషయాలన్నీ కూడా అనేకమైన సందర్భాల్లో అనేక విషయాలపైన మన మన డిపో మేనేజర్ గారి దగ్గర అనేక సమస్యల పరిష్కారం దిశగా మా కమిటీ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉద్యోగుల్లో కూడా సమస్యలు ఉన్నాయి. గ్యారేజీలు కూడా కొద్ది గ్యారేజీ కాంపౌండ్ వాళ్ళు పోవడం, కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా గౌరవ ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనమైన తర్వాత మేము కోరుకునేది ఏమంటే పెన్షన్ అనేది అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులకు ఆల్మోస్ట్ ఉండాలి. మా ఆర్టీసీ ఉద్యోగులకు అందరూ కూడా పెన్షన్ ఏర్పాటు అనేది కోరుకునేది కూడా ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత పెన్షన్ కావాలనే ఉద్దేశంతోనే మేము కూడా విలీనాన్ని స్వాగతించాం. ఆ పెన్షన్ అనేది గత ప్రభుత్వంలో కాలేదు. ఈ ప్రభుత్వంలో పెన్షన్తో కూడిన మా సంస్థను కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని కూడా గౌరవ రవాణా శాఖ మంత్రి వారు కూడా 2-3 మీటింగుల్లో కుప్పంలో కానీ రాయచోట్లో కానీ తెలియపరుచున్నారు. అదేవిధంగా సంస్థ మొత్తాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే ఉన్నాయో ఆర్థికమైన అంశాలు కానీ ఎసులుబాట్లు కూడా అవన్నీ కూడా మా ఆర్టీసీ ఉద్యోగులు వర్తిస్తారనే నమ్మకంతో మేమందరూ కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అందించాలి. అదేవిధంగా మా ఉద్యోగులకు అందరూ కూడా అన్ని సమస్యల పరిష్కార దిశగా పై అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు మాటలకు చేతలకు అసలు సంబంధమే ఉండదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక అని చెబుతూ రవాణాకు 1300 రూపాయల వంతును వసూలు చేస్తున్నారన్నారు. ఉచిత బస్సుకు సీటుకు డీజిల్కు డబ్బులు కట్టాలంటూ ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉచిత ఇసుక అన్నారు లేదా? ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం, డిపోల దగ్గర ఇసుక ఉంటది, వెళ్ళి తెచ్చుకోవడం అని చెప్పని అనుకున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు 1400 రూపాయలు అంట. అంటే 1394 బాటా రేట్, 1394 రూపాయలు టన్నుకి. ఇసుక ఫ్రీయే, మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరిస్తారు? సేనరేజ్ ఛార్జెస్ ఎవరిస్తారు? ఇవన్నీ మళ్ళీ కండిషన్స్ అప్లై. నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం. బస్సు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా, బస్సు ఫ్రీయే, సీటుకి డబ్బు కట్టాలి, అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్ కి డబ్బులు కట్టాలి. కరెంటు ఛార్జీలు పెంచాం, కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు ఉన్నది నాణ్యమైంది కాదు, ఆయన ఇస్తారు నాణ్యమైంది, ఆ నాణ్యమైన దానికి డబ్బులు కట్టాలి. తల్లికి వందనం ఒక తల్లికి మాత్రమే, మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరు పెళ్లి చూసుకోమంటాడేమో, 15,000 కావాలంటే. ఈ రకరకాలైనటువంటి కండిషన్స్ ఇవన్నీ చెప్పారా జనానికి ముందు, ప్రజలకు ముందు చెప్పారా? ఇద్దరు పిల్లలు ఉంటే 15,000 30,000 ఇస్తానన్నారు, కానీ తల్లి ఒకరిదే ఉంటే 15,000 అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు తల్లులు ఉండాలన్నమాట, 15,000 కావాలంటే. ఇన్ని కండిషన్స్తో ఈ సూపర్ 6 ఎటు వెళ్ళిపోతుందో ఆయన ఇందాక మాటలో విన్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, సరే ఇచ్చారు, వాలంటీర్లతో పంపిస్తాం. వాలంటీర్లతో పంపిస్తామని చెప్పి ఆయనే చెప్పాడు. వాలంటీర్లు లేరు. వాళ్ళ ఎవరన్నా కొత్తలు తీసుకో, నీలాటోళ్ళు పెట్టుకోమనాల్సిందే. TV5 రిపోర్టర్స్ని, TV5 మీ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళు అందరిని పెట్టుకోమనాల్సింది. పోనీ సరే,
మేము పెట్టాం, అందుకని మేము లేము కదా ఇప్పుడు అధికారంలో. మా కోసమే రాజీనామా చేస్తారు. పోనీ ఇప్పుడు మీ కొత్త వాళ్ళు పెట్టవచ్చు కదా, కొన్ని మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకొని, లేకపోతే నీతి నిజాయితీగా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరినీ పెట్టియండి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని గత ఎన్నికల ప్రచారాల్లో చేసినటువంటి కొన్ని ప్రకటనలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాటికి విరుద్ధంగా ఉన్నాయి, వీటికి అనుమానాలు ఉన్నాయి, ఆందోళన కలిగిస్తా ఉంది ప్రజల్ని. ఈ ఆందోళనని, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా, వాటిని నివృత్తి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం తప్ప వారు అమలు చేయకుండా ఉండాలనేటువంటి తపన అయితే మాకు లేదు. చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకి మంచి జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఇద్దరు, దాదాపు మేము 80-85 లక్షల మంది పిల్లలు స్కూల్స్ కి వెళ్ళేటువంటి వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అంటే దాదాపు 42-43 లక్షల మంది తల్లులకి అమ్మఒడి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయ దాతలుగా చంద్రగిరి వెంకటేశ్వర్లు, సుజాతమ్మ, నవీన్, జయశ్రీ, శశి, తరుణ్, తేజ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నల్లపరెడ్డి జగన్మోహన్ ఈ డాక్టర్ గారు పెళ్లి కార్యక్రమానికి దేవస్థానం చైర్మన్ గారు కోరుతున్నాం. మనం మన పక్క కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతృత్వంతో 2021 సంవత్సరం శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు కోట పట్టణంలో ఉన్నటువంటి యాకసి వెంకటేశ్వర్లు గారు, సుజాతమ్మ గారు, నవీన్ గారు, జయశ్రీ గారు, శశి, తరుణ్, తేజ వీళ్ళ దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ మహాప్రసాదాన్ని వినియోగించుకున్నారు. కావున భక్తులందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ కార్యక్రమం తలపెట్టినటువంటి దాతలు అందరూ కూడా ఆనందంగా ఉండాలని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణం దగ్ధం. కుమ్మర వీధిలో ఉన్న దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు, కాలిబూడిదైన వస్తువులు, లక్షల్లో నష్టం వాటిల్లిందని అంచనా. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. పరిశోధనా కేంద్రాలను వైకాపా నిర్వీర్యం చేసిందని వెంకటగిరి ప్రాంతంలో ఉన్న పెట్లూరు నిమ్మ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ.
వైభవంగా కోటమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో విరివిగా పాల్గొని జయప్రదం చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.